వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వార్ 2 మూవీ, అదే విధంగా కూలీ మూవీ, ఈ రెండు మూవీస్ అయితే రిలీజ్ కాబోతూ ఉన్నాయి. ఇంకా ఈ ఆగస్టు 14th కి అయితే గ్రాండ్ గా అయితే రిలీజ్ కాబోతూ ఉన్నాయి. ఇంకా ఎక్కువ సమయం అయితే లేదు. చాలా మంది అయితే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన రజనీకాంత్ గారి ఫ్యాన్స్, అంటే కూలీ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇందులో మన తెలుగు యాక్టర్ నాగార్జున గారు కూడా ఉండడం అయితే మనకి ఒక నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు. అదే విధంగా మనకి వార్ టూ మూవీలో మన ఇంకా నటుడు ఎన్టీఆర్ గారు అయితే ఉండడం, ఇది కూడా ఇంకా చాలా మందికి అయితే హ్యాపీనెస్ అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండు మూవీస్ కోసం అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలా మంది మూవీ ప్రేక్షకులు అయితే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక మనకి కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మన డే 1 కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, డే 1 కలెక్షన్స్ ఏ విధంగా కాబోతూ ఉన్నాయి, ఎంతవరకు ఇప్పటికైతే బుకింగ్ అయ్యాయి, ఎన్ని లొకేషన్స్ లో అయ్యాయి అనే విషయాలు అయితే ఒకసారి అయితే తెలుసుకుందాము. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్కసారి కూలీ మూవీ చూసుకుంటే కనుక కూలీ మూవీ అయితే సుమారు 13 లక్షల టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి మన ఇండియాలో. ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే కనుక మనకి మొత్తం 13 లక్షల టికెట్స్, అంటే మనకి ఇక్కడ చూస్తున్న ప్రకారం అయితే ఇప్పుడు ఈ సమయానికి, అంటే వీడియో ఇంకా అప్లోడ్ కావడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి నేను చేసినప్పటికీ ఇప్పటికి మనం చూసుకుంటే కనుక సుమారు అంటే 12,90,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి. అంటే 13 లక్షలకి దగ్గరలో అయితే ఉంది. ఇప్పటికి మరి ఇండియాలో ఎంత కలెక్షన్ చేసింది అని మాట్లాడుకుంటే కనుక 27 కోట్లు అయితే దాటేసింది. 28 కోట్లకైతే దగ్గరలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇంకొంచెం సమయం ఉంది కాబట్టి అండ్ వాకింగ్ కూడా ఉంటారు కాబట్టి చూడాలి ఇంకా ఎన్ని కోట్లు కొడుతుంది అనేది అయితే. అదే విధంగా ఓవరాల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే కనుక కూలీ మూవీ వచ్చేసి అయితే 142 కోట్లకు పైగా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. మనకి యుఎస్లోనే మనకి దాదాపు యుఎస్ లోనే ఒక $22 లక్షల అయితే ఈ గ్రాస్ సాధించింది. అంటే మనకి దాదాపు 88,000కు పైగా టికెట్స్ అయితే అక్కడ సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి యుఎస్ లో. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 12 లక్షల టికెట్లు ఇండియాలో అయితే సోల్డ్ అవుట్ అయినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడులో అయితే దాదాపు 10 లక్షల వరకు సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. అంటే చాలా టికెట్స్ అయితే సేల్స్ అయితే అయిపోయాయి, ఆర్డర్ అయితే అయిపోయాయి. అదే విధంగా వాట్ మూవీ గురించి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపు 9 లక్షలు, అంటే 9 లక్షల నుంచి 10 లక్షల టికెట్స్ అయితే మనకి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయినట్లయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అదే విధంగా మరి ఎంత క్రాస్ చేసిందని మాట్లాడుకుంటే కనుక ఇది దాదాపు 20 కోట్లకు పైగానే గ్రాస్ అయితే ఎర్న్ చేసింది మన ఓవరాల్ ఇండియా చూసుకుంటే కనుక. అండ్ అదే విధంగా ఫస్ట్ డే కలెక్షన్ ఎస్టిమేషన్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి 100 కోట్లకు పైగా అయితే మనకు చూపించడం అయితే జరుగుతూ ఉంది. అంటే ఏది మరి ఎక్కువ ఉంది అని మాట్లాడుకుంటే కనుక మనకి ప్రస్తుతానికి అయితే కొంచెం తక్కువ ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది. అండ్ అదే విధంగా మనకి కూలీ మూవీ వచ్చేసి అయితే కొంచెం ఎక్కువ చూపిస్తూ ఉంది. అంటే మనకి సుమారు 120 కోట్ల వరకు అయితే చూపిస్తూ ఉంది ఓవరాల్ ఇండియా మనకి ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి అయితే. అదే విధంగా మనకి కూలీ మూవీ వచ్చేసి అయితే దాదాపు 142 కోట్లకు పైగానైతే మనకు చూపించడం అయితే జరుగుతూ ఉంది. అదే విధంగా మరి అంటే వాటోకి ఎందుకు తక్కువ ఉంది, అదేవిధంగా కూలీకి ఎందుకు ఎక్కువ ఉంది అని మాట్లాడుకుంటే వాటోలో మనం చూస్తాం అసలు ఆ స్టోరీ ఏంటి, అండ్ అంటే దేశం కోసం ఇద్దరు పోరాడడం అనేది అయితే చాలా మందికి నచ్చడం అయితే జరిగింది. ఆయన ట్రైలర్ కూడా ఎంత ఆ గ్రాఫిక్స్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి ఎంత బాగుంది అనేది అయితే మనం చూసాము. అండ్ వాటిలో అయితే మనకి ఆ ట్రైలర్ చూసుకున్నా కానీ, అంటే అందులో ఉన్న స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఆ గ్రాఫిక్స్ ఏ చూసుకున్నా కానీ మనకైతే అన్ని ప్లస్ పాయింట్సే కనిపించాయి. అండ్ కూలీ మూవీలో మనకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే అందులో చాలా మంది యాక్టర్స్ ఉండడం. అదే విధంగా మనకి విక్రమ్ మూవీ ఏదైతే చూసామో సేమ్ అదే డైరెక్టర్ లోకేష్ గారు అయితే ఈ మూవీని తీయడం, అదే డైరెక్షన్ లో అయితే తీయడము. అంటే ఆ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, ఆ గ్రాఫిక్ సీన్స్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే ఏదైతే అవన్నీ ఉన్నాయో మనకి అవన్నీ సేమ్ మనకి విక్రమ్ మూవీ లాగానే అనిపించాయి. అంటే స్టోరీ పూర్తిగా డిఫరెంట్ ఉన్నప్పటికీ కానీ ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అవన్నీ అయితే మనకు కొంచెం ఇంచుమించు సేమ్ అయితే అనిపించాయి. అంటే కొందరి డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఏ మూవీ తీసుకున్నా కానీ వాళ్ళ డైరెక్షన్, వాళ్ళ స్క్రీన్ ప్లే మాత్రం సేమ్ ఉంటుంది. సేమ్ అంటే మన ఇప్పుడు ప్రశాంత్ నీల్ తీసుకున్నా కానివ్వండి, అతను కేజీఎఫ్ మూవీ, అదే విధంగా సలార్ మూవీ, ఆ డైరెక్షన్స్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ గ్రాఫిక్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కొంచెం ఆ ప్రింట్ ఏదైతే ఉంటుందో అవన్నీ సేమ్ చూపించడం అయితే జరుగుతుంది. ఇందులో కూలీ మూవీలో కూడా లోకేష్ గారు అయితే అదే విధంగా అయితే చూపించడం అయితే జరిగింది. కూలీ మూవీలో కొంచెం యాక్టర్స్ అయితే ఎక్కువ ఉండడం, వాళ్ళకు ఎక్కువ ఫ్యాన్స్, అంటే రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే నాగార్జున గారికి కూడా ఎక్కువ మంది లేడీ ఫాలోయింగ్ అయితే ఇంకా చాలా బాగుంది. అంటే మనకి ఎక్కువ మంది ప్రేక్షకుల్లో చూసుకున్నట్లయితే కనుక నాగార్జున గారికి అయితే లేడీస్ ఫ్యాన్స్ అయితే అసలు ఎంత బీభత్సంగా ఉందో మనందరికీ తెలిసింది. అలా ఎన్టీఆర్ గారికి లేదు అని కాదు, ఎన్టీఆర్ గారికి లేడీస్
లేడీస్ తో పాటు జెంట్స్ ఫ్యాన్స్ కూడా ఒక విపరీతంగా అయితే ఉంది. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వార్ 2 మూవీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది అయితే వార్ 2 కి అయితే ఆదరిస్తూ ఉంటారు. అండ్ వార్ 2 కి అయితే వెళ్దామని చెప్పేసి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా కూలీలో మనకి నాగార్జున గారు, అదేవిధంగా అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారికి కూడా ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఫాలోయింగ్ పెరిగిందో మనమైతే చూసాము. రజనీకాంత్ గారి కంటే చెప్పనవసరం లేదు. అదేవిధంగా ఇంకా మన పూజా హెగ్డే. సో పూజా హెగ్డేకి గురించి కూడా చెప్పనవసరం లేదు. అదేవిధంగా శృతి హాసన్. సో వీళ్ళ యాక్టింగ్ గురించి అంటే మెయిన్ క్యారెక్టర్స్ తీసుకొని అయితే కూలీ మూవీ అయితే తీయడం జరిగింది. సో స్టోరీ మాత్రం ఎక్కువ మట్టుకైతే రివీల్ చేయలేదు. అంటే వాళ్ళు ముందే చెప్పడం అయితే జరిగింది, వితౌట్ ట్రైలర్ అయితే మేము రిలీజ్ చేస్తాము మూవీ అన్నప్పటికీ కానీ ఒకరొకరిని ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళు ఏ విధంగా వస్తారు, వాళ్ళ విలనిజం ఏంటి అన్నదైతే మనం చూసాము. సో మరి వార్ 2 వర్సెస్ కూలీ మూవీలో ఏది ఎక్కువ ఇండియాలో కలెక్షన్ చేయబోతుంది అనేది అయితే ఒక హాట్ టాపిక్ గా అయితే మారిపోయింది. ఏది ఏమైనప్పటికీ రెండు మూవీస్ అయితే చాలా బాగా ఆడాలనే ఆదరిద్దాము. అండ్ రెండు మూవీస్ తో కంపేర్ చేసుకుంటే కనుక, సో ఈ రెండు మూవీస్ ని కంపేర్ చేసుకుంటే కనుక కూలీ మాత్రం కొంచెం హైప్ లో ఎక్కువ ఉన్నట్లయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. యాజ్ ఎ టికెట్ విషయంలో కానివ్వండి, యాజ్ ఎ వ్యూయర్షిప్ లో కానివ్వండి, అండ్ బుక్ మై షోలో కానివ్వండి, ఎందులో చూసుకున్నా కానీ కూలీ మూవీ మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా వార్ 2. సో వార్ 2 మనకి తక్కువ లేదని కాదు, కూలీ మూవీ కన్నా కొంచెం అంటే మనకి ఇది గ్రాస్ చూసుకుంటే కనుక 142 కోట్లకు పైగానే కూలీ మూవీ అయితే ఉన్నట్లయితే చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి వార్ 2 చూసుకుంటే కనుక సుమారు 100 నుంచి 120 కోట్ల వరకు అయితే ఇదైతే ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి లాస్ట్ డే అంటే మనకి ఇంకా మూవీ రిలీజ్ కి ముందు అసలు ఏం జరుగుతుందో తెలియదు. అంటే చాలా మంది వాకింగ్ కూడా ఉంటారు కాబట్టి మరి ఆ వాకింగ్ త్రూ లో కూడా అసలు ఏం జరుగుతుందో తెలియదు. అప్పటికప్పుడు మరి వార్ 2 మరి ఈక్వల్ అవుతుందా కూలీకి, లేదంటే వార్ 2 ఇంకా హైప్ అవుతుందా అనేది కూడా చూడాలి. సో యుఎస్ఏ కలెక్షన్ చూసుకున్నా కానీ వార్ 2 కొంచెం తక్కువ ఉంది అండ్ కూలీ ఎక్కువ ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక ట్రైలర్లు అండ్ మనకి ఆ మూవీస్ చూసుకుంటే కనుక ఇక ఒక ఈ వార్ 2 అండ్ కూలీ మధ్యలో ఒక వార్ జరిగేలాగా కనిపిస్తూ అయితే ఉంది. అండ్ ఒక్క పర్సన్ వచ్చేస్తే వార్ 2కి ఫస్ట్ వెళ్దాం అనుకుంటారు అండ్ కూలీకి సెకండ్ వెళ్దాం అనుకుంటారు. అలా వెళ్దాం అనుకున్నట్టయితే అంత రెడీగా అయితే ఉన్నారు. ఒక్క పర్సన్ రెండు మూవీస్ కి వెళ్ళి చూడాలన్న అంత వెయిటింగ్ అయితే ఉన్నారు. అండ్ ఇంకొకటి ప్రాక్సీ అయితే అస్సలు ఎంకరేజ్ అయితే చేయకండి. చాలా మంది ప్రాక్సీ అయితే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ సుమారు 460 నుంచి 500 వరకు టికెట్స్ అయితే పెంచడం అయితే జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని తగ్గించడం జరిగింది. కొన్ని ట్రోల్స్ వల్ల అయితే ఇప్పుడు 360 వరకు అయితే టికెట్స్ అయితే చేయడం జరిగింది. ఏవైతే పీవీఆర్ షోస్ అయితే ఏవైతే ఉంటాయో, సో పీవీఆర్ షోస్ లో కూడా కొంచెం తగ్గించడం అయితే ఇప్పుడు మనకైతే తెలుస్తూ ఉంది. సో మరి ఎలా ఉంటుంది మూవీ అనేది అయితే చూడాలి. ఈ రెండు మూవీస్ బాగుండాలనే కోరుకుందాం, కూలీ మూవీ అండ్ అదే విధంగా వార్ 2 మూవీ. సో ఈ మూవీస్ లో మీరు ఎక్కువ దేన్ని ఆదరిస్తున్నారు, ఏ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏ మూవీ చూడాలనుకుంటున్నారు, మరి ఏ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.